హాయ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. తావ్య సిల్వర్ జ్యువెలరీ తరపున రిప్రజెంట్ చేస్తున్నాను అండి. తావ్య అంటేనే 92.5% ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అండి. ఈరోజు మీ ముందుకి రెండు బ్యూటిఫుల్ సెట్స్ తీసుకొచ్చానండి. వన్ వచ్చేసి టెంపుల్ డిజైన్లో అనమాట, ఇంకోటి వచ్చేసి పోల్కి లుక్లో ఉన్న సెట్ అనమాట, నవరత్నది. ఫస్ట్ దాన్ని ఒకసారి ఓవర్వ్యూ చూసి వాటి గురించి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇదంతా టెంపుల్ డిజైన్ టైప్ అనమాట. లార్డ్ బాలాజీ వచ్చాడు, అమ్మవారు లక్ష్మీదేవి వచ్చింది అనమాట. బాగా గ్రాండ్ లుక్. దానికి అంతే బ్యూటిఫుల్గా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. పైన గరుడ ఇచ్చి కింద ఏమన్నా బాలాజీ ఇచ్చారు. సో ఇంకోటి నవరత్న కాన్సెప్ట్లో పోల్కి లుక్ వచ్చిందనమాట. 9 జెమ్ స్టోన్స్ వచ్చినట్టు, మళ్ళీ అది అన్కట్ డ్రాప్స్ కూడా వచ్చారు. దీనికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, బ్యూటిఫుల్గా లాంగ్ హ్యాంగింగ్ అనమాట. సో వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే ముందు, మనం ఎక్కువసార్లు మన ప్రతి ప్రోగ్రాంలో మాది 92.5% ప్యూర్ సిల్వర్ అని చెప్తామండి. ఎందుకంటే మెయిన్ వై వీఆర్ టెల్లింగ్ 92.5% ప్యూర్ సిల్వర్ ఎందుకంటేనండి, మనం ఏ జ్యువెలరీ కొన్నా కూడా గోల్డ్లో కూడా వెళ్ళామనుకోండి, దాంట్లో మనం 22 క్యారెట్స్ కావాలంటాం అనమాట. హయ్యెస్ట్ ప్యూరిటీ ఏంటంటే 100% అనమాట. సిల్వర్ అయినా గోల్డ్ అయినా. సిల్వర్లో 100% అంటే కనుక జనరల్లీ మనం బార్స్, కాయిన్స్ ఇవి మాత్రమే ఉంటాయి అనమాట. సో వాటిని ఫైన్ సిల్వర్ కానీ లేకపోతే ప్యూర్ సిల్వర్ కానీ అంటారు అనమాట. అది జ్యువెలరీకి వచ్చేసరికి మనము కొంత మిక్సప్ చేయాలి. అరౌండ్ 7.5% ఇంకేదన్నా కాపర్ కానీ వేరే అలా మిక్స్ చేస్తే కానీ మనకి సిల్వర్ ఆర్నమెంట్ కానీ ఆర్టికల్ కానీ తయారవ్వదు. సో ఇన్ జ్యువెలరీలో వచ్చేసరికి సిల్వర్ జ్యువెలరీలో మనకి ప్యూరెస్ట్ ఫామ్ వచ్చేసి 92.5% సిల్వర్ జ్యువెలరీ అండి. మిగతా 7.5% వచ్చేసి కాపర్ కానీ వేరే అదర్ మెటల్ కానీ యూజ్ చేస్తాం అన్నమాట. సో మనం ఏదైనా హై క్వాలిటీ అడుగుతాం కాబట్టి ఇందులో ప్యూరెస్ట్ ఏంటంటే 92.5% సిల్వర్ జ్యువెలరీ కాబట్టి మనం అదే కావాలని అడుగుతాం అన్నమాట. మేము అందుకనే అది గర్వంగా చెప్పుకుంటాం, మేము అంత ప్యూరిటీ యూజ్ చేస్తాం. సో అంతేకాకుండా ఈ సిల్వర్ జ్యువెలరీలో మనం ఎందుకు 92.5 కొనాలండి? మనం ఇంకా 40% ఉంటాయి, 60% ఉంటాయి, 70% ఉంటాయి, 80% ఉంటాయి, కానీ అవి ఎందుకు తీసుకోమంటే ఎగ్జాంపుల్ దానివల్ల ఎక్కువ యూజ్ ఉండదండి. ఒకటి ప్యూరిటీ రాదు మనకి, 92.5%లోనే ఎక్కువ ప్యూరిటీ వస్తుంది. సెకండ్ ఏంటంటే గోల్డ్ లాగా సిల్వర్ కాదండి. గోల్డ్లో వచ్చేసి మనం 18 క్యారెట్స్ లేకపోతే 14 క్యారెట్స్ తీసుకుంటే ఆ రేటే ఇస్తారనమాట. 22 అయితే 22 రేట్ ఇస్తారు. కానీ సిల్వర్లో మీరు 92.5% తీసుకోండి, 100% తీసుకోండి, లేకపోతే 40% సిల్వర్ తీసుకోండి, అన్నిటికీ ఒకే రేట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ గ్రామ్ 300 అనుకోండి, మీరు 40% సిల్వర్ జ్యువెలరీ తీసుకున్న దానికి 300 రూపీస్ పర్ గ్రామే పడుతుంది. 92.5% తీసుకున్నా కూడా 300 రూపీస్ పర్ గ్రామే పడుతుంది అనమాట. సో ఇందులో ఆ డిఫరెన్స్ ఉందన్నమాట. మనము సేమ్ ప్రైస్ పెడుతున్నప్పుడు వై వీఆర్ టేకింగ్ 40% అండ్ 60%, పోనీ అట్లీస్ట్ 60% సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే దానికి అదే రేట్ తగ్గిస్తే కనుక మనకి కొంత యూజ్ ఉంటుంది. అలా ఉండదు కాబట్టి మనము ఇందులో కంపల్సరీ గోల్డ్ లాగా మనం 18 క్యారెట్స్ అట్లా తీసుకోవడానికి లేదు, ప్యూరే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే సేమ్ అమౌంట్ మనం పే చేస్తున్నాం కాబట్టి అనమాట. సో ఈరోజు మనం ఫస్ట్ ప్రోడక్ట్ గురించి చూద్దామండి. దిస్ ఇస్ ఫస్ట్ ప్రోడక్ట్, టెంపుల్ డిజైన్ అనమాట. మనకి చూడండి ఎంత గ్రాండ్ లుక్, 3 బ్రోచెస్ లాగా ఇచ్చారు. ఇవి అమ్మవారి అండి, లక్ష్మీదేవి. చుట్టూతా కూడా చాలా డిజైన్ ఇచ్చారు, చాలా టిపికల్ డిజైన్ అనమాట. చూడండి గోల్డ్లో ఎంత క్లారిటీ ఇస్తుందో అంతే క్లారిటీగా తయారు చేశారు అనమాట. చాలా హెవీ వెయిట్ లాగా కూడా ఉంటుంది, కానీ లైట్ వెయిట్ అండి, హెవీ లుక్ ఇచ్చారు. ఈ మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ లార్డ్ బాలాజీ అనమాట, వెంకటేశ్వర స్వామి అనమాట. చుట్టూతా వాళ్ళ సేవకులు ఉన్నారనమాట, చామరం ఇస్తూ. ఇక్కడ పైన వచ్చేసి గరుత్మంతులు వారు ఉన్నారనమాట. ఆయన రెక్కల్లాగా ఇలా డిజైన్ ఇచ్చారు, అంటే ఆయనలో ఇమిడి ఉన్నారనమాట. ఆయన తీసుకెళ్తున్నట్టుగా బాలాజీని అలా చేశారు. కింద వచ్చేసి మనకి న్యాచురల్ పల్సను, న్యాచురల్ కోరల్ హ్యాంగింగ్ ఇచ్చారనమాట. కోరల్ కూడా పంప్కిన్ షేప్లో ఇచ్చారండి. ఇది కూడా చూడండి, స్మాల్ సైజ్ టు బిగ్ సైజ్ అనమాట. గ్రాడ్యుయేషన్ ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి బిగ్, ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ అనమాట. ఈ మధ్యలో కూడా సీజెడ్ క్యూబిక్ జర్కాన్ స్టోన్స్ యూజ్ చేశారు. ఇక్కడైనా రూబీ పొటాస్ యూజ్ చేశారనమాట. ఇక్కడ కూడా స్మాల్ టైనియస్ట్ పల్స్ అండి. దానికి సిల్వర్ హుక్ వచ్చేసి చాలా బాగుందండి. ఇక్కడ కూడా కోరల్ యూజ్ చేశారు, పంప్కిన్ షేప్లో. పల్స్ ఏమన్నా మంచి ఫైనెస్ట్ క్వాలిటీ యూజ్ చేశారు అనమాట. ఈ ఎండింగ్ దాకా ఉందండి డిజైన్. మీకు చూడండి, ఎండింగ్ కూడా మనకి డిజైన్ ఇచ్చారు. లాస్ట్లో డోరీ ఇచ్చారండి. ఈ డోరీ వల్ల యూజ్ ఏంటంటే లేడీస్ జెంట్స్ ఇద్దరు వేసుకోవచ్చు అనమాట. వాళ్ళకున్న డ్రెస్ కోడ్ని బట్టి, లెంత్ని బట్టి. శారీ అయితే కొద్దిగా లాంగ్గా, లేకపోతే జెంట్స్ అయితే షేర్వాణీలు వాటిపైన ఇంకా అసలు లాంగ్ అంటే డోరీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. డోరీ ఉంటే అదే పర్టికులర్ డోరీ లేకుండా క్లిప్ ఉంటే కనుక ఒక ఫిక్స్డ్ లెంత్ అయిపోతుంది. అందుకని సహజంగా మేము కూడా డోరీనే ప్రిఫర్ చేస్తాం అనమాట. దీనిపైన ఉన్నదంతా గోల్డ్ ప్లేటింగ్ అండి, ఒట్టి గోల్డ్ పాలిష్ కాదు, థిక్ గోల్డ్ ప్లేటింగ్ అనమాట. 92.5% 916 ప్యూరిటీ ఉన్న గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది అనమాట. అంత తేలిగ్గా పోదండి, చాలా ప్యూరిఫై ఉంటుంది. ఇది మ్యాట్ ఫినిష్ ఇచ్చామన్నమాట. దీనిపైన మ్యాట్ ఫినిష్, ఈ న్యాచురల్ రూబీ పొటాస్ యూజ్ చేసాం అనమాట. చాలా టిపికల్ అండి, చాలా రోస్ అనమాట. అరౌండ్ 10 రోస్లో ఇచ్చామన్నమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మీకు ఒకసారి తీసి కూడా చూపిస్తాను నేను. చూడండి, చాలా హెవీ వెయిట్ అనమాట. దీన్ని హుక్ కూడా ఇచ్చామన్నమాట పెండెంట్కి. ఓన్లీ పెండెంట్ కూడా వేసుకోవచ్చు అనమాట.
చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇదే ఇట్లా కొన్ని బ్యూటిఫుల్, మన ప్రతి జ్యువెలరీ పైన సింబల్ ఉంటుంది అనమాట 925 అనమాట. సో గోల్డ్లో వచ్చేసరికి మనం 91.6% ప్యూరిటీ అండి, కానీ మనము సింబల్ వచ్చేసరికి 916 అని వస్తుంది. అట్లానే సిల్వర్లో కూడా 92.5% సిల్వర్ జ్యువెలరీ అయినా కూడా దానికి సింబల్ వచ్చేసరికి 925 అని ఉంటుంది అనమాట. అంటే మనము ఇది రికగ్నైజ్డ్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సింబల్ అనమాట. ఇది కొన్నిట్లో S925 అని ఉంటుంది అనమాట. S925 అంటే స్టెర్లింగ్ సిల్వర్ 925 అని కానీ, లేకపోతే సిల్వర్ 925 అని అనమాట. ఆ సింబల్ ఉండాలి. కొన్నిటికి BIS 925 అని ఉంటుంది. కొన్ని కంపెనీస్లో వాళ్ళ లోగో ఉంటుంది, ప్లస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంటుంది అనమాట. మన దగ్గర అయితే 925 అని చెప్పి దాని సింబల్ ఉంటుంది అనమాట. అది ఒకటి ఐడెంటిఫికేషన్ అనమాట ప్యూరిటీకి అనమాట. సో కొనే ముందు ఆ సింబల్ చూసుకోవాలి. దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ ఇచ్చామన్నమాట. మనకి చూడండి ఇక్కడ గరుత్మంతులు వారు అనమాట. పైన స్టడ్ లాగిచ్చి కింద బాలాజీ తోటి జుమ్కా లాగిచ్చాము. గ్రీన్ స్టోన్స్ ఇచ్చామండి, పల్స్ ఇచ్చామన్నమాట. అన్కట్ ఎమరాల్డ్ టైప్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది కూడా ముంబై స్క్రూ తోటి ఇచ్చామన్నమాట. మనం ముంబై స్క్రూ తోటి ఇచ్చాము. అచ్చం న్యాచురల్ లుక్ లాగా ఉంటుందండి. ఇప్పుడు మన దగ్గర జ్యువెలరీ అంతా మన యూనిట్లోనే తయారవుతుందండి. దీనికి గోల్డ్కి ఏమీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. గోల్డ్ జ్యువెలరీ ఏ వర్కర్ తయారు చేస్తారో సిల్వర్ జ్యువెలరీ కూడా మా దగ్గర అదే వర్కర్ చేస్తారు, కాబట్టి సేమ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సేమ్ ఫినిషింగ్ వస్తుంది. అంతేకాకుండా మనము సిల్వర్ జ్యువెలరీని ఎలా టెస్ట్ చేయాలని అనుకుంటారు అనమాట చాలామంది. ఒక సింపుల్ టెస్ట్ అండి, మ్యాగ్నెటిక్ టెస్ట్ అని ఉంటుంది అనమాట. ఇది ఒక మ్యాగ్నెట్ పెట్టి మనం సిల్వర్ దగ్గర పెడితే, ఇది ప్యూర్ సిల్వర్ అయితే కనుక అట్రాక్ట్ కాదు. సిల్వర్ అనేది మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేయదు. అదే దాంట్లో ఎక్కువ ఐరన్ కంటెంట్ కానీ నికిల్ కంటెంట్ కానీ అది కలిస్తే కనుక అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో అది ఒక ఇన్స్టెంట్ టెస్ట్ అనమాట. మనకి ఒకటి సింబల్ చూడటం, కొన్ని చోట్ల సింబల్ లేకపోతే కనుక మనం ఇలా మ్యాగ్నెట్ తోటి టెస్ట్ చేస్తే దాని ప్యూరిటీ తెలుస్తుంది మనకి ఆల్మోస్ట్ అనమాట. కొనే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి. సో మన సెకండ్ సెట్కి వద్దామండి. సెకండ్ సెట్ వచ్చేసి ఈరోజు పోల్కి లుక్లో అనమాట. పోల్కి లుక్లో వచ్చేసి నవరత్న కాన్సెప్ట్లో మంచి నక్లీస్ కమ్ హారం లాగా ఇచ్చాం. దీనికి కూడా డోరీ ఇచ్చామన్నమాట బ్యాక్ సైడ్. ఇది చూడండి అన్ని 9 జెమ్ స్టోన్స్ లాగా. ఇక్కడ వచ్చేసి మనకి హార్స్ నెట్, గార్నెట్, కోరల్, ఇదేంటి పళ్ళు ఇచ్చామన్నమాట. గార్నెట్ ఇచ్చాం, ఎమరాల్డ్, ఈ ఎల్లో సఫైర్, ఇలా రకరకాల బ్లూ సఫైర్, ఇవన్నీ మనకి ఇచ్చామన్నమాట. ఇదే కాన్సెప్ట్లో కింద అన్కట్ స్టోన్స్లో డ్రాప్స్ లాగా ఇచ్చామన్నమాట. అన్కట్ స్టోన్స్ డ్రాప్స్ లాగా ఇచ్చామన్నమాట. పైన అచ్చం ఇవి సీజెట్స్ ఏనండి, కానీ పోల్కి లుక్లో ఇచ్చామన్నమాట. పోల్కి ప్లస్ డైమండ్ లుక్ లాగా ఇచ్చామన్నమాట. చాలా క్లారిఫైగా అనమాట, చాలా నీట్గా ఉంది చూడండి. మనం అసలు గుర్తుపట్టలేమండి ఇది గోల్డ్ పోల్కీనా లేకపోతే ఇది సిల్వర్ సీజెట్ కాన్సెప్ట్ అని చెప్పి మనకు అర్థం కాదనమాట. ఎందుకంటే అంత ఫినిషింగ్ ఈ మధ్య సిల్వర్ జ్యువెలరీ కూడా బాగా ట్రెండ్ పెరిగింది కాబట్టి సేమ్ అంతే కాన్సెప్ట్లో చేస్తున్నాం అనమాట మనము. బాగా నీట్గా దీనికి కూడా మనకి సింబల్ ఉంటుంది చూడండి. మీకు ఒకసారి దగ్గర నుంచి బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకి బ్రైడల్కి వేస్తే కనుక, పెళ్లి కూతురు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ప్రతిదానికి గోల్డ్కి ఉన్నట్టు ఇక్కడ కూడా మా దగ్గర సింబల్ ఉంటుందండి. 92.5% అని 925 అని ఇస్తాను అనమాట. ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు 92.5 అంటాం, కానీ 925 అని సింబల్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ సెట్ అండి. ఇంకొకసారి చూడండి. ఎవరికైనా నచ్చితే దీని స్నాప్షాట్ తీసుకొని, ఫోటో తీసుకొని మాకు వాట్సాప్ ద్వారా పంపితే కనుక మేము మీకు ఇంకా రిలేటెడ్ డిజైన్స్ చూపిస్తాము. లేకపోతే ఏమన్నా ఇదే వీడియో కాల్ అయినా చేసి చూస్తాం అనమాట. మా ఫోన్ నెంబర్ తెలుసు కదండి. మా తావ్య ఫోన్ నెంబర్ వచ్చేసి 7733944441 అనమాట. ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ ఇచ్చామండి. లాంగ్ హ్యాంగింగ్ ఇచ్చాం. మన కాంటెస్ట్ స్టడ్ కూడా ఉంటుంది, కానీ ఇది లాంగ్ హ్యాంగింగ్ ఇచ్చాం అనమాట. చూడండి ఇక్కడ రూబీ, ఎమరాల్డ్, పల్ కాన్సెప్ట్లో ఇచ్చాం. కింద డ్రాప్ ఒకటి ఇచ్చాం పల్ అనమాట. మధ్యలో ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చామన్నమాట, కట్ బీడ్స్. ఇది కూడా ముంబై స్క్రూలో ఇచ్చామన్నమాట. ముంబై స్క్రూ ఏంటంటే ఒక స్క్రూ టైప్ ఇస్తే కనుక మనకి కాస్త న్యాచురల్ లుక్ వస్తుంది. పుషింగ్ ఇస్తే కనుక కాస్త ఇమిటేషన్ లాగా ఉంటుంది. అందుకని అనమాట దీనికి స్క్రూ టైప్ ఇచ్చామన్నమాట. దీనికి కూడా క్లిప్ ఆన్స్ ఇచ్చామన్నమాట. ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదండి. వెయిట్ ఎక్కువ ఉంటే మనకి చెవు వంగిపోకుండా క్లిప్ ఆన్స్ ఇస్తే కనుక గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి చాలా నీట్గా. ఇయర్ రింగ్స్ మీరు కావాలంటే చేంజ్ చేయొచ్చండి. ఓన్లీ ఇండివిజువల్గా ఇయర్ రింగ్స్ అయినా కొనొచ్చు, చైన్ అయినా కొనొచ్చు అనమాట. దేని కాన్సెప్ట్ అదనమాట. సెట్ అనే కాదు, మేము ఇలా చూస్తున్నాం అనమాట. ఇంకా మీకు బ్యాంగిల్స్ దొరుకుతాయి, మాంగ్ టీకా దొరుకుతుంది, నత్ దొరుకుతుంది, బ్రేస్లెట్ దొరుకుతాయి. రకరకాల డిజైన్లన్నీ మీరు ఒక సెట్ లాగా తీసుకున్నా కూడా దొరుకుతాయండి. లేదు ఇండివిజువల్గా కొనాలన్నా కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో అంతేకాకుండా మనం వచ్చేసి వై వీ నీడ్ టు బై సిల్వర్ జ్యువెలరీ రాదర్ దాన్ గోల్డ్ అనమాట. చాలామంది అంటారు గోల్డ్ ఇంపార్టెంట్ కదండి, సిల్వర్ కొనమని మీరు ఎందుకు చెప్తున్నారు అంటారు అనమాట. దీనికి వచ్చేసి కొన్ని యూజెస్ ఉన్నాయన్నమాట.
అల్టిమేట్ వచ్చేసండి గోల్డ్ ఈజ్ ద నెంబర్ 1 అనమాట. గోల్డ్ కొనగలే మనకి శక్తి ఉంటే, అప్పుడు సందర్భం ఉంటే గోల్డే కొనుక్కోవడం బెటర్ అనమాట. సిల్వర్ కొనమని ఎవరు చెప్పరు. ఇప్పుడు మా దగ్గర కూడా గోల్డ్ డైమండ్స్ అమ్ముతాం. ఎవరన్నా ₹1,00,00,000 పెట్టుకుని వచ్చి పెళ్ళికి మేము గోల్డ్ డైమండ్ కొనాలంటే వద్దండి మనం సిల్వర్ జ్యువెలరీ కొనండి అని అయితే మేము పంపమన్నమాట. కానీ ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే, మీరు ఒక మ్యారేజ్కి ఒక 10 crores ఖర్చు పెట్టాలనుకున్నాను అనుకోండి, ఒక 1.5 crore 3 crores గోల్డ్కి ఖర్చు పెట్టచ్చు. లేదు మీ బడ్జెట్ ఒక 10 lakhs 50 lakhs మ్యారేజ్కి అనుకోండి, వాళ్ళు ఎలా కొంటారండి అంతా గోల్డ్ అనమాట. సో అదే లుక్ వచ్చినా మనకి సిల్వర్ కొంటే కనుక చాలా యూస్ఫుల్ అనమాట. గోల్డ్ సిల్వర్ 2 రేర్ మెటల్స్ అనమాట, 2 ప్రెషియస్ మెటల్స్ అనమాట. గోల్డ్ ఎంత విలువగలదో సిల్వర్ కూడా అంతే విలువగలదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్లో అందరూ అబ్బాయి అమ్మాయి అందరు చుట్టాలందరూ కలిపి ఒక 1000 grams కొనాలనుకున్నారండి. గోల్డ్ 15,000 per gram ఉందనుకోండి, మనకి ఎంత అండి 15,000 into 1000 ఒక 1,50,00,000 పెట్టాలన్నమాట. 1,50,00,000 మనం ఖర్చు పెట్టాలి. అంత అవసరం అంటారా ఒక మ్యారేజ్కి అనమాట. సేమ్ అదే కాకుండా సిల్వర్ అనుకోండి, ఎంత పెరిగినా ₹300 per gram అనుకోండి, ₹300 into ₹1,000 వచ్చేసి మనకి ఒక 3 lakhsలో వచ్చేస్తుంది. ఇదే లుక్ వస్తుంది స్టేజ్ మీదకి వెళ్ళినాక అబ్బాయి అమ్మాయి ఎంత అందంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కూడా బాగా కాంపిటీషన్ పెరిగి అంతే ఫైన్ క్వాలిటీగా తయారు చేస్తున్నారు. మీకు ఏం డిఫరెన్స్ కనపడదు అనమాట. 3 lakhsలో అయిపోయే పని కోసం మీరు 1,50,00,000 ఖర్చు పెట్టడం అవసరమా లేదా, అది మీ సందర్భం చూసుకోండి అనమాట. సో అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకి చిన్నపిల్లలు ఉన్నారు, కిడ్స్ ఉన్నారనమాట. ఈ రోజుల్లో ఎంత డేంజర్ అండి, వాళ్ళకి 1 gram 1/2 gram గోల్డ్ ఉన్నా కూడా వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, లేకపోతే ఏమైనా చేస్తున్నారు అనమాట. చెవులు కూడా కట్ చేస్తున్నారు చిన్న ఇయర్ రింగ్స్ కోసం అనమాట. సో మన పిల్లల్ని మనం ఫ్రీగా వదలలేమన్నమాట గోల్డ్ పెడితే కనుక. అదే సిల్వర్ జ్యువెలరీ పెట్టామనుకోండి, అది గ్రాండ్ లుక్గా ఉంటుంది, పిల్లల్ని ఏ భయం లేకుండా వాళ్ళు ఫ్రీగా వదిలేయచ్చు, ఆడుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వే అనమాట. కంపేర్ టు గోల్డ్ మనం సిల్వర్ జ్యువెలరీ కొంటాం, చాలా పిల్లలకి ఫ్రీడము, మనకి ఫ్రీడమ్ అనమాట. అంతేకాకుండా ఇంకొకటి వచ్చేసి, మనకి ఏదైనా మ్యారేజ్ ఉందండి, అవుట్ ఆఫ్ సిటీలో ఉంది, లేకపోతే ఇప్పుడు సమ్మర్ వస్తుంది, టూర్లకు వెళ్తారనమాట, ఏదైనా టెంపుల్ టూర్స్కి అట్లా అనమాట. వెళ్ళినప్పుడు మన దగ్గర గోల్డ్ ఉందని చెప్పి గోల్డ్ వేసుకొని మనం వెళ్ళగలమండి. ట్రైన్లో ఫ్లైట్లో ఎక్కడ వెళ్ళినా కూడా మనకి తెలియకుండానే మన బ్యాగ్లో జ్యువెలరీ మాయమైపోతుంది అనమాట. సో అంత మనము రిస్క్ చేసే బదులు మనం అలాంటప్పుడు ఇలాంటి సిల్వర్ జ్యువెలరీ వేసుకుందాం అనుకోండి, అది పొరపాటున ఏమైనా జరిగినా కూడా మనకంత టెన్షన్ ఉండదు అనమాట, మనకి బాధ ఉండదు. సో ఇది మంచి, మనం కూల్గా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటే కంపేర్ టు గోల్డ్ అనమాట. అదే కాకుండా గోల్డ్ కొంటే అనమాట మనం అది అకేషనల్ యూజ్ అనమాట. మనం ఎక్కువ లాకర్లో పెట్టుకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి అందుకే చేస్తుంటారు చాలామంది. మెడలో ఉండటం చాలా తక్కువ అనమాట. సో అదే సిల్వర్ జ్యువెలరీ అనుకోండి, డైలీ వేర్ వేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు, ఈజీ అనమాట. అది పోయినా కూడా అంత భయం ఉండదు. అంతేకాకుండా నేను ఈ మధ్య 1-2 మ్యారేజెస్ చూశానండి. మనకి డబ్బున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లిలో తెలియకుండా మనకి ఒక చిన్న ఇయర్ రింగ్ కానీ ఒక చైన్ కానీ పోయిందనుకోండి మ్యారేజ్ టైంలో, అది ఎంత సెంటిమెంట్ అండి. మన అబ్బాయి వాళ్ళ సిస్టర్ది కానీ ఎవరిదన్నా ఒక చిన్న చైన్ పోయిందనుకోండి, ఒక 3 grams 4 grams అయినా, అది చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారనమాట. అది ఇంత పెళ్లి పెట్టుకొని, మా తమ్ముడు పెళ్లి పెట్టుకొని జరుగుతుంటే ఇందులో నా చైన్ పోయింది అని చెప్పి ఒక సెంటిమెంట్ బ్యాడ్గా ఫీల్ అవుతారు అనమాట. అదే ఇలాంటి సిల్వర్ జ్యువెలరీ ఇది పోయినా కూడా పెద్ద పట్టించుకోరు అనమాట. సో ఇది ఒక సెంటిమెంట్ పరంగా కూడా చాలా రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట మనం పెళ్లిల్లో ఇలాంటప్పుడు సిల్వర్ జ్యువెలరీ వేస్తే. అదే కాకుండా సిల్వర్ అనేది రిలేట్ టు కూల్నెస్ అనమాట, మూన్ అనమాట. చంద్రుడికి, ఇప్పుడు ముత్యాలు మనకి చంద్రుడికి రిలేటెడ్ ఎట్లా అంటామో, సిల్వర్ కూడా అలాంటిది అనమాట. దీనివల్ల మనకి హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉండదు, బీపీ టెన్షన్లు ఇవన్నీ తగ్గుతాయి అనమాట. చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. సిల్వర్ మనకి చంద్రుడికి రిలేటెడ్ అనమాట. సో అది కూడా చాలా యూస్ఫుల్ అనమాట. అంతేకాకుండా ఒక గోల్డ్ కొనాల్సినంటే వెనకటి రోజుల్లో ఓకే కానండి, ఇప్పుడు చాలా రేటు పెరిగింది కాబట్టి చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఆడపిల్ల పుట్టిందంటే అప్పటి నుంచి గోల్డ్ కొంటూనే ఉండాలన్నమాట. ఒక 25 ఏళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయ్యేదాకా అనమాట. అంతా మనకు అవసరం. దాని బదులు వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చేసి మంచి జాబ్ వస్తే ఈ ప్రాబ్లం ఉండదు అనమాట. మిగిలిన మన ప్రతి అమౌంట్ ప్రతి నెల జీతంలో గోల్డ్ కొంటమే సరిపోతుంది ఆ అమ్మాయి 25 ఏళ్ళు వచ్చేదాకా అనమాట. దానికంటే ఇది బెటర్ కదండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి దాని బదులు పెళ్ళప్పుడు సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటే ఒక 3-4 lakhsలో మొత్తం సెట్స్ వచ్చేస్తాయి అనమాట. మన గోల్డ్లో ఎంత మేకింగ్ పడుతుందో ఆ మేకింగ్ ఛార్జెస్లో సెట్ మొత్తం వచ్చేస్తాయి అనమాట. సో ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ అనేది అల్టిమేట్ ఎవరు వద్దనట్లేదు, ఉంటే గోల్డ్ పెట్టుకోవచ్చు అనమాట. కానీ దానికంటే దీంట్లో చాలా యూజెస్ ఉన్నాయని చెప్తున్నాం అనమాట. సో అంతేకాకుండా మనం ఒక గోల్డ్ ఒక హారం కొనాలనుకుని ఒక 10 lakhs పెట్టుకుంటే ఒక హారమే వస్తుంది అనమాట. ఎన్ని ఫంక్షన్స్కి ఒక్క హారం వేస్తామండి? మీరు ఒక 4 ఫంక్షన్లకి అదే హారం వేసుకెళ్తే ఆ హారంతో ఆ కాసులు పేరేసుకొచ్చే మేడం వచ్చిందని చెప్పేస్తారనమాట. అదే మీరు సిల్వర్లో అనుకోండి 10 lakhsకి 10 sets వస్తాయి, 10 హారాలు, ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క హారం వేసుకోవచ్చు అనమాట. సో మల్టీపర్పస్గా ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. సో మా ఫోన్ నెంబర్ ఇంకోసారి చెప్తానండి, 7733944441 అనమాట. హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ టుడేస్ ఎపిసోడ్ అనమాట. ఈ ఫోటోలు తీసుకొని మాకేమన్నా క్వరీస్ కానీ ఎంక్వైరీస్ ఉంటే కనుక మమ్మల్ని రీచ్ అవ్వండి. ఇలాంటి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి మన తావ్యాలో.
hoping all of you like today's episode. Signing out, Suman. Bye bye. Dhanyavad.